ఈ ఫైల్స్ తగలబెట్టే విషయం ఏదైతే ఉందో దీనిలో డీఐజీ కొల్లు రఘురామిరెడ్డిని ప్రతిపక్షాలు వివరణగా అడిగి డిమాండ్ చేసే వివరణ కోసం. సో ఈ నేపథ్యంలో ఆయన ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా వేస్ట్ పేపర్స్ ఎన్నో కేసులు వస్తుంటాయి, అవన్నీ ప్రింట్ తీసే నేపథ్యంలో చాలా వేస్ట్ పేపర్స్ మిగిలిపోతుంటాయి కాబట్టి మేము తగలబెట్టడం జరిగింది అని చెప్తున్నారు. సో ఒక అధికారికి అలా తగలబెట్టే హక్కు ఉంటుందా? అవి నిజంగా వేస్ట్ పేపర్సేనా? సో ఏం చెప్తారు? అంటే అది అంత డీప్గా నేను అంత అథెంటిక్గా అయితే నేను చెప్పలేను, ఇది తగలబెట్టే అవకాశం ఉందా లేదని. ఆయన అన్నట్టు పని ఈ వేస్ట్ పేపర్స్ అనుకుందాం, ఏది ఎప్పుడైనా జిరాక్సులు తీసేటప్పుడు అప్పుడో ఇప్పుడో వేస్ట్ ఇవన్నీ. కానీ మరి వాటిని అన్నింటినీ ఇప్పుడు ఏదైనా కరెన్సీ నోట్లు అయితే కాదు కదా, కరెన్సీ నోట్లు లాంటివి తగలబెడుతుంది ఆర్బీఐ కూడా వాటన్నిటిని నంబరింగ్ చేసేసి ఇన్సిన్యుయేషన్ అనే ఏదో మిషన్ ఉంటుంది, పెద్ద ఒక కాలిపోతూ ఉంటాయి, వాటిల్లో వేసేసి కాల్ చేస్తారు. అప్పుడు ఆర్బీఐ ఆ టాప్ ఆఫీసర్స్ అందరూ ఎన్ని కోట్లు దాంట్లో వేసారు అనేది సర్టిఫై చేస్తారు. ఇన్ని సాయిల్డ్ నోట్స్ అంటారు వాటిని, ఓల్డ్ నోట్స్ని, ఆ సాయిల్డ్ నోట్స్ని తగలబెడతారు. అట్లాగే వీళ్ళకి కూడా కొన్ని స్పెషల్ ఏజెన్సీస్కి ఏముంటాయంటే ఆ పేపర్స్ని ఒక మిషన్లో వేసేస్తే ముక్కలు కింద అయిపోతాయి, కాన్ఫిడెన్షియల్, ఓన్లీ ఫర్ యువర్ ఐస్ అని ఉంటాయి. సపోజ్ ఆ ఆఫీస్లో టాప్ బాస్కి పంపించే కాన్ఫిడెన్షియల్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో ఆ పేపర్స్ ఆయన చూడగానే వాటిని ఫైల్ చేసే అవకాశం కూడా ఉండదు, వాటిని వెంటనే దగ్ధం చేసేయాలి. అది కూడా బయటికి తీసుకెళ్ళి కాల్చమని కాదు, ఎవడో తీసుకెళ్తే ఆడు చూస్తాడు. వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్గా వాటిని ఫోల్డ్ చేసి కవర్లో పెట్టేసి ఆ మిషన్లో వేసేస్తే తుంపులుగా అయిపోతాయి అన్నమాట. అలాంటి సిస్టమ్ ఉంటుంది. మరి ఈ సిట్ ఆఫీస్కి వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదో మనకు తెలియదు. వీళ్ళు చేస్తున్న అన్ని హై ప్రొఫైల్ కేసెసే. ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే మాజీ ముఖ్యమంత్రి మీద కేసు, ఇప్పుడు ఒక మంత్రి మీద కేసు, ఇలాంటివే చేస్తాయి. కానీ సిట్ ఏదో చిన్న కేసులే చేయదు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ ఉండదా అని నాకు కూడా అనుమానం వస్తుంది. అది నేను చెప్పలేను. కానీ వీడియో తీయమన్నారు అంటే అవి కాన్ఫిడెన్షియల్ పేపర్స్ అని నేనైతే అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన ఇంకోసారి కన్ఫర్మేషన్ చేసుకోవటానికి. సో అదే మీరు చెప్పినట్టే ఇప్పుడు సర్వేలన్నీ కూడా ఎన్డీఏ కూటమికి గెలుపు పక్క అని చెప్పడంతోనే ఆ భయంతోనే ఆయన ఇవన్నీ తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఎంతవరకు నిజం? అదే అంటున్నా, నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు అంత ఇది తీయాల్సిన అయితే వీడియో అవసరం లేదు కదా. అందులో వెళ్ళింది కూడా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఎవరో అటెండర్లో లేకపోతే కాంట్రాక్ట్ సిబ్బందో కాదు, ఆయనకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది. అంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళ మీద. అందులో సారా ఇచ్చిన అసైన్మెంట్ కరెక్ట్గా చేయాలని ఉంటుంది కదా. కాబట్టి ఇవి కొన్ని అనుమానాలకైతే తావిస్తుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు వీడియో తీసింది ఏదైతే ఉందో అది బయట పెట్టాలి. అప్పుడు వాళ్ళు ఆ పేపర్లు క్లోజ్గా చూపిస్తారు కదా, హెరిటేజ్కి సంబంధించి బయట కనపడినాయి కదా, ఆ పేపర్లు ఈ పేపర్లు ఒకటి కాదా అని చూపించాల్సిన పారదర్శకత అయితే వాళ్ళ మీద ఉంది. కాబట్టి చూపించవచ్చు, కావాలని మీరు తీసుకురండి మీకు దొరికిన లెటర్ ప్యాడ్స్ ఏంటో. మేము తగలబెట్టినప్పుడు వీడియో తీసాం, ఈ వీడియో మీ ముందే పెట్టి అక్రాస్ ద టేబుల్ చూపిస్తాం. కాబట్టి పారదర్శకతకి మేము వెనక్కి పోమని చెప్పాలి. ఇక అది వాళ్ళు చూపించడానికి వెనక్కి వెళ్ళారంటే ఇది నమ్మశక్యం కాని విషయం. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు.